అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సుమారు 4 గంటల పాటు రాముడి విగ్రహానికి పూజలు నిర్వహించి రామ్ లాల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్డు పొడుగునా కలర్ఫుల్ లైటింగ్స్ని ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సుమారు 4 గంటల పాటు రాముడి విగ్రహానికి పూజలు నిర్వహించి రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్డు పొడుగునా కలర్ఫుల్ లైటింగ్స్ని ఏర్పాటు చేశారు.